నమస్కారం, వెల్కమ్ టు NSTV. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మంచి జరిగితే తమ ముఖ్యమంత్రి గొప్పతనంగా, చెడు జరిగితే ప్రధాని మోడీ మీద నెట్టివేయడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో సూపర్ స్ప్రెడర్స్కు జరుగుతున్న వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుతెన్నుల గురించి అధికారులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలను రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాల్సిన సమయం ఇదని తెలిపారు. దయచేసి రాజకీయాలు చేయకండి, రాష్ట్ర ప్రజలను అందరం కలిసి ఆదుకుందామని కోరారు. ఇప్పటికే అనేక మంది పార్టీలకు అతీతంగా నేతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. దశల వారీగా అందరికీ వ్యాక్సిన్ అందుతుందని, అనతి కాలంలోనే వ్యాక్సిన్ ప్రజలందరికీ అందించి ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి భారత్ వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటికే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వ్యాక్సిన్ను 2 సంస్థలు అందిస్తున్నాయని, అనేక సంస్థలతో వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. అతి త్వరలో అవి కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అంతేకాకుండా 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. Good morning. డబుల్ మాస్క్ పెట్టుకోవాలి. జనాన్ని టచ్ చేస్తారు కదా, 50 ఎవరెవరు వస్తారు జనం కలెక్ట్ చేస్తారు. రిటర్న్ కూడా ఈ రోజు రేపు సార్
మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ వేసుకోమని వేసుకున్నాను. మీకు ఉదయం వేసుకో, సాయంకాలం వేసుకొని చెప్పేస్తున్నారు. ఎవరు ఉంటేనే వేసుకోవాలి. సింటమ్స్ ఉంటేనే వేసుకోవాలి. జ్వరం వస్తే వేసుకోవాలి. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం ఉధృతంగా జరుగుతోంది. వచ్చేటువంటి రోజుల్లో దీన్ని మరింతగా గ్రామీణ ప్రాంతాలకు కూడా పెంచేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈరోజు వ్యాక్సిన్ మనం తీసుకొస్తున్నాం. మన దేశంలో కూడా అనేకమైనటువంటి కొత్త కంపెనీలు కూడా వ్యాక్సినేషన్ మీద తీవ్రమైనటువంటి పరిశోధన చేస్తూ ఉన్నాయి. మన యొక్క తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి భారత్ బయోటెక్ ఇప్పుడే వ్యాక్సినేషన్ వాళ్ళ పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేస్తూ ఉంది. ఒక హైదరాబాద్ కంపెనీ సుమారు 5-6 ప్రాంతాలలో హైదరాబాద్ బయోటెక్ ఫార్ములా ఆధారంగా ఈరోజు ఈ యొక్క వ్యాక్సినేషన్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. దాంతోపాటు రెడ్డి ల్యాబ్స్కి సంబంధించి రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి స్పుత్నిక్ వ్యాక్సినేషన్ ఫార్ములా ద్వారా 7 కంపెనీలలో అది కూడా ఉత్పత్తి ప్రారంభం చేయడం జరిగింది. నిన్న సిరమ్ ఇన్స్టిట్యూట్ కూడా స్పుత్నిక్ ఉత్పత్తి చేయడం కోసం సిరమ్ కంపెనీతో కూడా మరి అంగీకారం కుదిరింది. ఆ సిరమ్ కూడా చాలా పెద్ద ఎత్తున మరి స్పుత్నిక్ కూడా వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం నిర్ణయమైంది. అది కాకుండా బయాలజికల్ ఈవెంట్స్లో కూడా మరి ఫైనల్ ట్రయల్ జరుగుతూ ఉంది. సమాంతరంగా వాళ్ళు రా మెటీరియల్ కొనుగోలు చేయడము, అదేవిధంగా ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కొనడం కోసము కేంద్ర ప్రభుత్వము మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి బయాలజికల్ ఈవెంట్స్కు 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. బయాలజికల్ ఈవెంట్స్ తయారు చేసినటువంటి ఫార్ములా ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వము గత 7-8 నెలల నుంచి ఆర్థిక సహాయం చేసి ICMR ద్వారా కానీ కేంద్ర హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ పూర్తి సహాయ సహకారాలు బయాలజికల్ ఈవెంట్స్కు కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఫస్ట్ ట్రయల్ కానీ సెకండ్ ట్రయల్ కానీ విజయవంతమైంది. మంచి ఫలితాలు ఉన్నాయి. సుమారు 85-90% మధ్యలో ఈరోజు బయాలజికల్ ఈవెంట్ వ్యాక్సిన్ కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ట్రయల్స్ ఉన్నాయి. ఈ లోపల మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేయడం కోసం కానీ
రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కోసం కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నెలకు చాలా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేసే విధంగా బయాలజికల్ ఈవెంట్స్ కూడా సన్నాహాలు చేస్తూ ఉంది. ఈ 2-3 నెలల్లో అది కోట్లాది వ్యాక్సినేషన్ బయాలజికల్ ఈవెంట్ చేసినట్టయితే ఇప్పటికీ మన ఇండియాకి సంబంధించి మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సినేషను సెకండ్ వ్యాక్సినేషన్ బయాలజికల్ ఈవెంట్స్ ఈరోజు పేరు తెచ్చుకొని ఉన్నది. అది కాకుండా ఈరోజు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కానీ, ఫైజర్ కానీ, మెడర్నా కానీ ఇటువంటి ఇతర కంపెనీలకు సంబంధించి కూడా ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకున్నటువంటి ప్రక్రియ చర్చలు జరుపుతూ ఉన్నాం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చలు జరుపుతూ ఉన్నాయి. కానీ ఈరోజు అన్ని దేశాలలో వ్యాక్సినేషన్ ఉత్పత్తి కారణంగా మరి ఇంపోర్టుకు కొద్ది ఇబ్బంది అవుతూ ఉంది. మేజర్గా మనకు రష్యా నుంచి వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సుమారు 16 కంపెనీలతో కేంద్ర ప్రభుత్వము వ్యాక్సినేషన్ విషయంలో చర్చలు జరుపుతూ ఉంది. అనేక కంపెనీలతో ఒప్పందాలు కూడా పూర్తి చేసుకున్నాం. డిసెంబర్ వరకు దేశంలో 250 కోట్ల వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. మన దేశంలో 130 కోట్ల మంది జనాభా. కొన్ని వ్యాక్సిన్స్ జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కంపెనీలు సింగిల్ డోస్తో ఈరోజు మరి ఉత్పత్తి ఆ యొక్క వ్యాక్సినేషన్ సరిపోతుంది. కాబట్టి 250 కోట్లు డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసినట్లయితే దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా వ్యాక్సినేషన్ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ యొక్క వ్యాక్సినేషన్ విషయంలో చర్యలు తీసుకుంటుంది. ఈరోజు వ్యాక్సినేషన్ తయారు చేసినటువంటి అన్ని కంపెనీల నుంచి కూడా రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము. 50% కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే విధంగా, మిగతా 50%లో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొనుగోలు చేసి అది వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమం ఉండాలని. ఎందుకంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అధికారం మీ చేతులు ఎందుకు పెట్టుకుంటారు, మాకు కూడా అధికారం ఇవ్వండి, మేము కూడా కొనుగోలు చేస్తాము, ఈ యొక్క వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృతమైనటువంటి అధికారాలు పెట్టుకోవద్దనేటువంటి నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఆ రకంగా వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు 50% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిచ్చాము, ఆయా కంపెనీలకు కూడా స్వేచ్ఛనిచ్చాము. కానీ ఎవరు కొనుగోలు చేయకపోతే ఆ కంపెనీ ఉత్పత్తి చేసినటువంటి టోటల్ ప్రొడక్షన్ అంతా కూడా సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఆ మిగిలిన 50% కొనుగోలు చేయకపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డిమాండ్ మేరకే రాష్ట్రాలు కొనుగోలు చేసే విధంగా వాళ్ళకు 50% వాళ్ళకు రిజర్వ్ చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళు కొనుగోలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం చివరి డోస్ వరకు, చివరి వ్యక్తి వరకు కూడా మేము అందించేటువంటి కార్యక్రమం ఉన్నది. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా మేము అంతటా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కొనుగోలు చేయిస్తూ ఉన్నాం. కానీ అక్కడక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కంపెనీల దగ్గర కొనుగోలు రేటుకు వాళ్ళు వ్యాక్సినేషన్ రేటుకు చాలా డిఫరెన్స్ ఉంది. ఏదైతే కంపెనీల దగ్గర కొనుగోలు చేస్తున్నప్పుడే హాస్పిటల్కు ఉండాల్సినటువంటి సర్వీసింగ్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ చేసే హాస్పిటల్స్ రేటు ఫిక్స్ చేస్తూ ఉన్నారు, కంపెనీలు ఫిక్స్ చేశారు. కానీ కొనుగోలు చేసిన రేటు కంటే ఈరోజు చాలా కంపెనీలు రేటు పెంచి ఈరోజు వ్యాక్సినేషన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నేను అన్ని హాస్పిటల్స్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సుమారు తెలంగాణ హైదరాబాద్ నగరంలో 30 హాస్పిటల్స్లలో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మీ ఇష్టారాజ్యంగా ధరలు పెంచినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది వ్యాక్సినేషను ప్రజల కష్టకాలంలో ఉన్నారు, అందరం ఆదుకోవాలి తప్ప ఎవరు కూడా ప్రజలను పీడించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నేను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రైవేట్ వ్యాక్సినేషన్ వసూలు చేస్తున్నటువంటి హాస్పిటల్స్ వసూలు చేస్తున్నటువంటి ఛార్జీల మీద కన్నేసి ఉంచాలి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరి చాలా పెద్ద ఎత్తున రా మెటీరియల్ కోసం కూడా అనేక దేశాలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో 3 దేశాలు మాత్రమే వ్యాక్సినేషన్ ప్రజలకు చాలా పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నారు. ఒకటి చైనా, రెండవది అమెరికా, మూడోది మన దేశం. అందులో
అమెరికా పాపులేషన్ అయితే ఉత్తరప్రదేశ్ జనాభాతో సమానము. కాబట్టి అమెరికా పెద్ద దేశమైనప్పటికీ ఆర్థికంగా మౌలిక వసతుల పరంగా అమెరికా పెద్ద దేశం అయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా తక్కువ. మన దేశంలో మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయి. వైద్య రంగాన్ని గత 74 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశాము. మౌలిక వసతులు లేవు. మీకు అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20,000 వెంటిలేటర్స్ మాత్రమే ఉండేది. కానీ ఈరోజు గత 8 నెలలుగా దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులలో సుమారు మరి ఈరోజు 60,000కు పైగా వెంటిలేటర్స్ను మరి కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. అది కాన్సన్ట్రేటర్స్ విషయంలో కావచ్చు, ఆక్సిజన్ కొరత కావచ్చు. ఈరోజు ఆక్సిజన్ కొరత లేదు. చాలామంది ఆ రోజు ఆక్సిజన్ కొరత ఎందుకంటే అనుకోకుండా ఎవరు ఊహించని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడము, అనుకోకుండా ఆక్సిజన్ ఉత్పత్తి మరి ఆ రోజు పెంచాల్సిన పరిశ్రమ చాలా డిమాండ్ ఉన్నది. ఈరోజు ఎక్సెస్ ఆక్సిజన్ దేశంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా బెడ్స్ కొరత లేదు, ఎక్కడ కూడా రెమ్డెసివిర్ కొరత లేదు. ఆంఫెటరిన్ ఏదైతే మరి ఈరోజు బ్లాక్ ఫంగస్ సంబంధించినటువంటి మెడిసిన్ కూడా 11 పరిశ్రమలు ఉత్పత్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఈరోజు అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు 10 లక్షల డోసులు ఈ యొక్క ఇంజెక్షన్ డోసులు ఆంఫెటరిన్కు ఇంపోర్ట్ చేయడం కోసం ఆ దేశాలకు ఆర్డర్ ఇచ్చాము. ఇప్పటికే సుమారు 3 లక్షల డోసులు మన దేశానికి వచ్చాయి. మన హైదరాబాద్ నగరానికి కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆంఫెటరిన్ మెడిసిన్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. ప్రజల గవర్నమెంట్ హాస్పిటల్స్లలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ రకంగా ఈ యొక్క కరోనా విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా మరి ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది ఎన్జిఓస్ ఈ యొక్క కరోనాలో బాధపడుతున్నటువంటి వాళ్ళకు అనేక రకాల ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి కరోనా కష్టకాలంలో ఈరోజు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఏ రకమైనటువంటి కష్టాలకు గురి కాకుండా అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ దేశంలో డిసెంబర్ చివరి వరకు కూడా దేశంలో మెజార్టీ ప్రజలకు వ్యాక్సినేషన్ అందించేటువంటి కార్యక్రమం చేస్తాము. ఏమైనా మరి సుదూర ప్రాంతాల్లో మిగిలిపోతే మరి జనవరి ఫిబ్రవరిలో పూర్తయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకూడదు, ఎవరు కూడా విశ్వాసం కోల్పోకూడదు, ధైర్యంగా ఉండాలి. వ్యాక్సినేషన్ ఆలస్యం కావచ్చు, కానీ వ్యాక్సినేషన్ అందరికీ అందుతుంది. వ్యాక్సినేషన్ అందేంత వరకు అందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా మన శరీరంలోకి సోకకుండా అన్ని రకాల మరి చర్యలు తీసుకొని మనం కాపాడుకోవడం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా హార్ట్ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా కరోనా నుంచి రక్షించబడాలి. నేను ఈ కుటుంబ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను. మీ కుటుంబాలలో ఎవరు దీర్ఘకాలిక వ్యాధులు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పసిపిల్లలాగా ఆ పెద్దలను కాపాడుకోండి. దీర్ఘకాలిక ఉన్నటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకోండి. ఆ రకంగా కాపాడుకుంటే దేశంలో ఈరోజు కరోనా కారణంగా ప్రాణ నష్టము తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ప్రాణ నష్టంలో మెజార్టీ 95% ఈ రకంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నది. బ్లాక్ ఫంగస్ ఎవరికి వస్తూ ఉందంటే వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వస్తూ ఉన్నది. కాబట్టి డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళు కూడా కరోనా బారిన పడకుండానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించినటువంటి కరోనా నిబంధనలు అందరూ కూడా పాటించాలి. స్వచ్ఛందంగా కరోనాను ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ అందుబాటులో లేదు. మనం హైదరాబాద్లో కూర్చొని టెండర్ వేస్తే అమెరికా కంపెనీ ఇంకో కంపెనీ వచ్చి ఈ టెండర్లో పాల్గొనడం, దానికి చాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ రోజు మన యొక్క విదేశాంగ మంత్రి అమెరికాలో పర్యటిస్తూ ఉన్నాడు, అనేక దేశాలు పర్యటిస్తూ ఉన్నాడు రా మెటీరియల్ కోసం. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వము విదేశాల కంపెనీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపడదు. మంచి జరిగితే మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గొప్పతనం, చెడు జరిగితే నరేంద్ర మోడీ గారి పొరపాటు అనే విధంగా మాట్లాడే విధంగా సమంజసం కాదు. దయచేసి రాజకీయాలు చేయకండి. మీకు మరి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ ఎక్స్ట్రా లేదు, పోటీలు పడి టెండర్ వేసే పరిస్థితి లేదు.
మీరు అడిగారు కాబట్టి మేము స్వతంత్రంగా రిక్రూట్మెంట్ చేసుకుంటామన్నాం కాబట్టి మీకు అధికారం ఇచ్చారు, చేసుకోమన్నాము, నా అభ్యంతరం లేదన్నాము. కానీ ఈరోజు వాస్తవంగా ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ ఎక్స్ట్రా లేదు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. ఏదో ఈరోజు నరేంద్ర మోడీ గారు కొంత ఒత్తిడి తీసుకొచ్చి కొంత రిక్వెస్ట్ చేసి ఈ యొక్క స్పుత్నిక్ లాంటి వ్యాక్సినేషన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఫైజర్ లాంటి కంపెనీలతో చర్చలు జరుపుతా ఉన్నాం. కాబట్టి వ్యాక్సినేషన్ ఎక్కువ లేదు, టెండర్ వేసినంత మాత్రాన అందరూ పాల్గొంటారు. మన దేశంలో జనాభా ఎక్కువ, ఇతర దేశాల్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి తొందరపడకండి, ఉన్నంతలో అందరం కలిసికట్టుగా పేదల ప్రజలను ఈ యొక్క కరోనా రోగం నుంచి మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం కాదు. వాళ్ళు మేము ఈరోజు ఇస్తున్నదంతా కూడా ఈరోజు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణ కొనుగోలు చేసింది 4.5 లక్షల మంది. ఈరోజు 80 లక్షలకు పైగా ఈ యొక్క వ్యాక్సినేషన్ డోసులు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పంపించింది. కానీ అందులో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది 4.5 లక్షలే. మిగతా మరి ఈరోజు 75 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రాష్ట్రానికి పొరబడి చేసిన విషయాన్ని కూడా మంత్రి గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం.